హలో హాయ్ అండి. టుడే నేను రస్క్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. రస్క్ హల్వా అంటే ఈ నేమ్ మేము పెట్టుకున్నదే. మాకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు రస్కులతో ఈ హల్వాని ప్రిపేర్ చేసుకుంటాము. ఈ స్వీట్ని ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టి ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లోని ఈ ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. తర్వాత మరొక గిన్నెలో షుగర్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకుని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే పాకం ఏమీ అక్కర్లేదు, జస్ట్ షుగర్ వాటర్లో మెల్ట్ అయితే సరిపోతుంది. తరువాత ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్, మీ ఇష్టం. మీరు షుగర్ని వేసుకునే ముందు మీ క్వాంటిటీ చూసుకోండి. అంటే మీకు రస్కుల్లో కూడా షుగర్ ఉంటుంది, ఇది కూడా ఎక్కువ వేసేస్తే షుగర్ కూడా షుగర్ సిరప్లో కూడా షుగర్ ఎక్కువ వేస్తే షుగర్ అనేది ఎక్కువైపోతుంది, చూసుకుని వేసుకోండి. సిరప్లో కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మీడియంలోనే ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. మీడియంగా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు మీరు ఈ రస్కుల్ని వేసుకొని వేయించుకోవాలి నూనెలో. మీరు హెవీగా హీట్ ఎక్కితే ఆయిల్ మీరు రస్క్ వేయగానే మాడిపోతుంది. వీటిని బోత్ సైడ్స్ తిప్పుతూ వేయించుకోవాలి, అటు ఇటు, లేదంటే రస్కులు మాడిపోతాయి. చూడండి, అలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అన్ని రస్కుల్ని నూనెలో వేయించుకోవాలి. నేను కొంచెం స్పెషల్గా ఉండాలని ఈరోజైతే మిల్క్ని యాడ్ చేశాను. మామూలుగా అయితే షుగర్ సిరప్తో వేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేము తింటాము. కాకపోతే ఈరోజు ఏంటంటే షుగర్ సిరప్లో వేసిన తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసి హల్వాలా ప్రిపేర్ చేశాను. చూడండి, ఇలాగా షుగర్ సిరప్ ప్రిపేర్ అయింది కదా, వీటిలో ఈ రస్కుల్ని వేసుకోవాలి. నూనెలో వేయించిన రస్కుల్ని వేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కూడా తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ని ఏమైనా యాడ్ చేసుకుని ఇలా కూడా తినొచ్చు. కాకపోతే నేను మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేయడం వల్ల కూడా ఇది చాలా టేస్ట్ వచ్చింది. సేమ్ డబుల్కా మీఠా బ్రెడ్ హల్వా టేస్ట్లోనే ఉంది దీని. చూడండి, హల్వా అనేది ఇలా ప్రిపేర్ అయ్యింది. రస్క్ హల్వా ప్రిపేర్ అయింది. మీకు గనక మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.